బైబిల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం మాట్లాడడానికి పెద్ద అంకుల్ వచ్చాడు. ఆ అంకుల్తో మనం మాట్లాడుకుందామా? అంకుల్ బతుకున్న లేవన్నీ. అంకుల్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు యోనా అమ్మా. నీ పేరేంటి? నా పేరు అక్స. మీ డాడీ పేరేంటో తెలుసుకోవచ్చా అంకుల్? మా డాడీ పేరు అమితయ్య అమ్మా. అవునా అంకుల్, యేసయ్య అంటే మీకు ఇష్టమా? ఏసై అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నేను ఏసైతో మాట్లాడతాను, ఏసై కూడా నాతో మాట్లాడతారు. అవునా అంకుల్, ఇంత పెద్ద లోకంలో మీరు యేసయ్య గుర్తుంటారా? అవునమ్మా, నా పేరే కాదు మా డాడీ పేరు కూడా కలిపి అమితయ్య కుమారుడని యోనా అని పిలిచేవారమ్మా. అవునా అంకుల్? అవునమ్మా. అబ్బా, యేసయ్య అంత గ్రేట్ కదా అంకుల్. అవునమ్మా, ఏసయ్య చాలా గ్రేట్. అసలు యేసయ్య మిమ్మల్ని ఎందుకు పిలిచాడు అంకుల్? నినివే అనే గొప్ప పట్టణం ఉంది, దానిలో చాలా పాపం ఉందమ్మా. అవునా అంకుల్? అవునమ్మా. అసలు పాపం అంటే ఏంటి అంకుల్? పాపం అంటే ఏసైకి ఇష్టమైన పనమ్మా. అంటే ఆబద్ధాలు ఆడటము, దొంగతనం చేయటము, బూతులు ఆడటము, ఇలాంటి పనులు ఏసైకి ఇష్టం ఉండవమ్మా. అవునా అంకుల్, మమ్మీ డాడీ చెప్పిన మాట తినకపోతే యేసయ్య కోపం వస్తుంది అంకుల్? అవునమ్మా, కరెక్ట్ చెప్పావు. మమ్మీ డాడీ మాట వినకపోతే ఏసైకి కోపం వస్తుంది. అవునా అంకుల్, ఈయనవి ఇలా అన్నారు తప్పు చేశారు కదా, యేసయ్య వాళ్ళని కొట్టారా? లేదమ్మా, ఏసయ్య ముందుగా నన్ను పిలిచి నినివేకి వెళ్ళి వాళ్ళ పాపంలో ఉన్నారు, వాళ్ళని మారమని మంచి పనులు చేయమని ఏసయ్య నాతో చెప్పమన్నారు. లేదంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తామని చెప్పమన్నారమ్మా. అవునా అంకుల్, మీరు వెళ్ళారా మరి? బాబోయ్, నినివే పెద్ద పట్టణం అమ్మా. అక్కడికి వెళ్ళి ఏసయ్య గురించిన మాటలు చెప్తే వాళ్ళని కొడతారేమోనని భయం వేసి నేను వెళ్ళలేదమ్మా. నిజమా అంకుల్? మరి ఏం చేశారు అంకుల్? ఏం చేయాలా అని ఆలోచిస్తూ నినివేకి బదులుగా తర్చిస్ వెళ్ళి వాడేకి కూర్చున్నానమ్మా. బాబాయ్ అంకుల్, యేసయ్య చూస్తే మీ భయం లేదా? అమ్మో, యేసయ్య చూస్తే? అందుకే ఎవరు చూడకుండా ఓడ క్రింది భాగంలోనికి వెళ్ళి గుర్రు పెడుతూ వద్దున్నానమ్మా. అమ్మాయి బాబా, నా భయం వేస్తుంది అంకుల్. అసలు మీకు నిద్ర ఎత్తబట్టింది అంకుల్? ఏసయ్య చూస్తారేమోనని, అందరూ నా గురించి ఏమైనా అనుకుంటారేమోనని భయం వేసి వాడలోకి కింది భాగంలోకి వెళ్ళి వద్దున్నానమ్మా. ఏసయ్య సన్నిధిలో నుండి పారిపోతున్నానని ఎవరికి తెలియకుండా ఓడ కింది అడుగు భాగంలోనికి వెళ్ళి పడుకున్నానమ్మా. ఇంతకు ఏం జరిగింది అంకుల్? నేను బొజ్జుని ఉన్నప్పుడు వాడలో పెద్ద గాలి తుఫాను వచ్చి వాడను అటు ఇటు కదిలిపోతూ వాడలోకి నీరు వచ్చేస్తుందమ్మా. అంత పెద్ద షిప్ గాలి కూగిపోయినా మరి మీకు భయం లేదా అంకుల్? నాకేం తెలుసమ్మా, నేను ఈ లోకంలో ఉంటే కదా నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. మరి మీకు ఏమైంది అంకుల్? వాడలోనికి నీరు వస్తుందని అందరూ భయపడి వారు తెచ్చుకున్న సామానులు, వస్తువులు నీళ్ళలోకి పడవేశారు. ఆ వస్తువులను పడవేస్తే వాడలో బరువు తగ్గి వాడ మునగకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవచ్చని వస్తువులని పడవేశారు. అయినా ఉపయోగం లేదు. వాళ్ళు భయపడిపోయి వాళ్ళ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి మీ బజ్జు ఉన్నారు కదా, ఎప్పుడు లేచాడు అంకుల్? అప్పుడు వాడ కెప్టెన్ అంకుల్ వచ్చి ఒక పేరు పెట్టి పిలిచాడమ్మా. ఆ పేరు మాత్రం నన్ను అడక్కు. ప్లీజ్ అంకుల్ చెప్పండి అంకుల్, ఏ పేరు పెట్టి పిలిచాడు అంకుల్? అది చెప్పడానికి చాలా సిగ్గుగా ఉందమ్మా. ఓయి నిద్రపోతా అని పిలిచాడమ్మా. నిద్రలే చేంజ్ చేశాడు అంకుల్? నేను లేచి చూసేటప్పటికి వాతావరణం చాలా భయంకరంగా ఉందమ్మా. అందరూ భయపడుతున్నారు. అప్పుడు దీని అంతటికి కారణం నేనే అని వాళ్ళకి చెప్పి నన్ను ఎత్తి నీళ్ళలో పడవేయండి అని చెప్పానమ్మా. అప్పుడు నన్ను ఎత్తి నీళ్ళలో పడవేశారు. నిజమా అంకుల్? మరి ఏం చేశాడు? నేను చావనైనా సస్తాను కానీ నినివేకి మాత్రం వెళ్ళను అనుకున్న నేను నీళ్ళలోకి కాదు, పెద్ద చేప కడుపులోకి వెళ్ళానమ్మా. వావ్, ఆ పెద్ద ఫిష్ ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్? దాన్ని ఏసయ్య పంపించాడంటమ్మా. అది ఏసయ్య మాటకు లోబడి నన్ను జాగ్రత్తగా మింగివేసిందమ్మా. అవునా అంకుల్? ఆ పెద్ద చేప అక్కడికి వెళ్ళి వచ్చింది అంకుల్?
మరి మీకు ఏమైనా దెబ్బ తగలేదు అంకుల్? లేదమ్మా, అది యేసయ్య మాట విని జాగ్రత్తగా అది గుటుక్కుని మింగేసిందమ్మా. 3 రోజులు చేప కడుపులో ఉండి అబ్బో ఆ నీసు వాసన ఆ కంపులో భరించలేక యేసయ్యకు ప్రార్థన చేసి సారీ చెప్పి, యేసయ్య నన్ను క్షమించు, నేను నినివే పట్టణానికి వెళతాను అని నేను ప్రార్థన చేసినప్పుడు యేసయ్య చేపకు ఆజ్ఞాపించి నినివేకి నడిపించి ఆ నినివే పట్టణంలో చేప యాక్మని నన్ను కక్కివేసిందమ్మా. వావ్, సూపర్ అంకుల్, గ్రేట్ విషయం చెప్పారు. ఇంతకీ ఇన్వాకి వెళ్ళారా? తప్పించుకోలేక 3 రోజులు చేయవలసిన ప్రయాణం ఒక్క రోజులోనే ఆ పెద్ద పట్టణానికి వెళ్ళానమ్మా. నేను యేసయ్య గురించి చెప్తూ ఉంటే వాళ్ళే యేసయ్య గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఆ పట్టణం అంతా యేసయ్య గురించి తెలిసిపోయిందమ్మా. ఏ విషయం అంకుల్? నినివే పట్టణంలో పాపం పెరిగిపోయిందని, అందుకు యేసయ్యకు కోపం వస్తుందని రాజు మొదలుకొని చిన్న పిల్లల వరకు గోనె పట్టలు కట్టుకొని యేసయ్యకు ప్రార్థన చేశారమ్మా. మరి యేసయ్య వాళ్ళని క్షమించాడు అంకుల్? అవునమ్మా, యేసయ్య కోపం పోయింది, వారిపై కనికరం కలిగింది, వారు పనిష్మెంట్ తప్పించుకున్నారు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్ అందరికి మీరు ఏమేం చెప్పాలనుకుంటున్నారు అంకుల్? ఓకే అమ్మా, తప్పకుండా. పిల్లలు పాపం చేస్తే యేసయ్యకు కోపం వస్తుంది, ఆ కోపం వలన మనకు మరణం వస్తుంది. ఆ మరణం నుండి తప్పించడానికి యేసయ్య ఈ లోకమునకు వచ్చాడు. నినివే పట్టణ ప్రజలు యేసయ్యకు సారీ చెప్పి వాళ్ళ శిక్ష నుండి ఎలా తప్పించుకున్నారో అలాగే మనము కూడా యేసయ్యను క్షమాపణ కోరి మన పాపాలను విడిచిపెడితే యేసయ్య మనల్ని క్షమిస్తాడు. కాబట్టి ఈరోజు మీ పాపంని విడిచిపెట్టి యేసయ్యను క్షమాపణ కోరితే తప్పకుండా క్షమిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫోన్ అంకుల్తో మాట్లాడాం కదా, ఇంకా బోల్డ్ అన్ని విషయాలతో మీ ముందు రాబోతున్నాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమో మర్చిపోకండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి. విలువైన కామెంట్స్ మాతోటి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. అవునా అంకుల్, ఇంత పెద్ద ప్రవేశంలో ఆ పెద్ద చెప్పే